కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ రాష్ట్ర రహదారుల్ని నేషనల్ హైవేలకు మార్చాలని విజ్ఞప్తి. తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం ధృవీకరణ పత్రాలు అందించిన రిటర్నింగ్ ఆఫీసర్. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి సీఎం అయ్యాడు. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. మోడీని ఢీకొట్టే నేత దేశంలోనే లేడు, కాంగ్రెస్ మునిగిపోయే నావా అన్న లక్ష్మణ్. ఈ నెల 24న తెలంగాణకు అమిత్ షా విజయ్ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా హాజరు. బీఆర్ఎస్ తో పొత్తంటే చెప్పు తీసుకొని కొట్టండి, సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్. పేద కుటుంబాలకు జగనన్న ప్రభుత్వం పెళ్లి కానుక, కళ్యాణమస్తు షాదీ తోఫా నిధులు జమ చేసిన జగన్. జగన్ సర్కార్ విధానాలతో ఆర్థిక వ్యవస్థే దెబ్బతిందన్న లోకేష్. ఉత్తరాంధ్రను గంజాయి కేంద్రంగా మార్చారని ఆరోపణలు. జనసేన టీడీపీపై మంత్రి అంబటి విమర్శల దాడి. పవన్ ఆటలో అరటిపండు అయ్యాడని ఎద్దేవా. నారా లోకేష్ పై విరుచుకుపడ్డ మంత్రి అమర్నాథ్. అవినీతి ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తారని సవాల్. ఫ్యాన్ గూటికి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా ఓకే అన్న ఆర్కే. యువజన సమస్యలపై పోరాటానికి ఏపీ కాంగ్రెస్ సిద్ధం. ఈ నెల 22న షర్మిల ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం. ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గ నిర్ణయాలపై ఉత్కంఠ. కృష్ణా జలాల అంశంపై విచారణ వాయిదా. ఏప్రిల్ 30కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. రేపు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ పర్యటన. కోస్గిలో బహిరంగ సభ. మార్చి 9 తర్వాత సీఈసీ ఎన్నికల స్కెడ్యూల్. లోక్సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు స్కెడ్యూల్. పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన పొదిలి నగర పంచాయతీ కమిషనర్. వీధుల్లో రోడ్డు ఊడ్చి శుభ్రం చేసిన చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూపై సెంట్రల్ టీం పరిశీలన. ప్రభావిత ప్రాంతాలలో నమూనాల సేకరణ. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం. బందపురం గ్రామంలో పాదముద్రల గుర్తింపు. యూపీఏ పాలనపై ప్రధాని విమర్శలు. ఏనాడు సైనికులను పట్టించుకోలేదు అన్న మోడీ. రైతు సంఘాలతో కేంద్రం చర్చల్లో ప్రతిష్టంభన. రేపు ఢిల్లీలో శాంతియుత ర్యాలీకి అనుమతించాలని విజ్ఞప్తి. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. కుల్దీప్ కుమార్ ను మేయర్ గా ప్రకటన. మహారాష్ట్ర అసెంబ్లీలో పాస్ అయిన మరాఠా బిల్లు. 10% రిజర్వేషన్ కు ఆమోదం.
సోనియా నియోజకవర్గంలో రాహుల్ కు నిరసన. రాయ్ బరేలీ రాహుల్ యాత్రలో నల్ల జెండాల ప్రదర్శన. బ్రిటన్ తరగతి గదుల్లో మొబైళ్లపై నిషేధం. చదువుపై దృష్టి సారించేందుకే నిర్ణయమన్న ప్రభుత్వం.